భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అక్రమ ఇసుక రవాణా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందంటూ స్థానికులు లారీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఇసుక ర్యాంపు నిర్వాహకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా స్థానికులపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ నిమిత్తం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఓ ఇసుక లారీ పోలీసులను ఢీకొట్టడంతో 2 కానిస్టేబుల్ గాయపడగా వారిని వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్టులకు మనకు సంబంధం లేదు కదా. మీరు చెప్తే నాకు కన్ఫర్మేషన్. ఇప్పుడు మన అఫీషియల్గా చేసేది అదే అఫీషియల్ చేసేదానికి భయపడేది అంటే మీరేంటి థియేటర్ సార్ మేము సార్ ఉదాహరణ నీకు కూడా నువ్వు కూడా ఇద్దరు ఒకటే కింద పడేసి